దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని యొక్క ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామంలో మీ అందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాము. మరి ఈ రీతిగా పదే పదే వీడియోలు ఈ విధంగా పెట్టడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వాల్ పోస్టుల పరిచర్య జరిగింది. వాల్ పోస్టులు ఆయా ప్రాంతాల్లో బిడ్డలందరూ కూడా ప్రయాసపడి మరి వాల్ పోస్టులు అంటించుకుంటూ వచ్చారు. అయితే జరిగిన పరిణామం ఏంటంటే, మన వాల్ పోస్ట్ వేసిన ప్రతి దగ్గర వాల్ పోస్టులు కొంతమంది చించేశారు. వాల్ పోస్టులు కొంతమంది వాటిపైన వేరే వేరే వాల్ పోస్టులు వేసి కప్పేశారు. వాటిలో అన్ని వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా వాల్ పోస్టులు కప్పిన వ్యక్తులు ఉన్నారు. కనుక మరి ఈ రీతిగా అప్డేట్ అందించాల్సి వస్తూ ఉంది. అంతేగాని మాకు పబ్లిసిటీ అన్నటువంటి ఆశయం కాదు. కనుక జరగబోతున్న సభలు మరి ఆ వాల్ పోస్టులన్నీ కప్పివేయబడ్డాయి. కనుక మళ్ళీ వాల్ పోస్టులు ప్రింట్ చేసుకొని అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అంటించడం అనేది మరి సమయం చాలదు. కనుక పైపెచ్చు సమయం దగ్గర పడిపోయింది. కాబట్టి కనుక ఈ రీతిగా అప్డేట్ అందిస్తూ ఉన్నాం. దయచేసి గమనించగలరు. మరి ఎన్టీఎం కొత్త నిబంధన మినిస్ట్రీస్ నిర్వహించబోతున్నటువంటి సత్య సువార్త సభలకు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి ఆ సువార్త సభల యొక్క గ్రౌండ్ ఇది. బిడ్డలందరూ కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి ఇది ఉదయకాల సమయం నుంచి పరిచర్య ప్రారంభించబడింది. సోమవారానికంతా 3వ తారీఖుకంతా పనులను కూడా పూర్తి చేసుకొని మరి జరగబోతున్నటువంటి ఆ సత్య సువార్త సభలకు సిద్ధపడవలసి ఉంది. కనుక మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకొని దయచేసి అందరూ కూడా పాలు పంపులు పంచుకోవలసిందిగా దేవుని యొక్క ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి ప్రగాఢ విశ్వాసంతో మీకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క రాకడకై సిద్ధపరిచేటటువంటి ఒక సత్య వాక్య ఉపదేశాలు అందించాలన్నటువంటి తపనతో మేము ఈ రీతిగా ప్రయాసపడుతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా సహకరించి ప్రార్థన కుటుంబంలో పాలు పంపలు పంచుకోవాల్సిందిగా ప్రభు ప్రభుత్వం మనవి చేస్తూ ఉన్నాము. అందరూ వందనాలు, స్తోత్రం. సిద్ధమవుతున్నటువంటి సత్యస్వార్థ సభల యొక్క గ్రౌండ్